హాయ్ ఫ్రెండ్స్, ఆప్షన్ ట్రేడింగ్ ఛాలెంజ్ డే 11, టైం 9:40 అవుతుంది. సో లెవెల్స్ వచ్చేసి మనకి ఈ ప్రీవియస్ క్లోజింగ్ ఉంది కదండి 5 మినిట్స్ది, అక్కడ డ్రా చేశాను అనమాట. లో లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై. ఈ జోన్ నుంచి అప్రాక్సిమేట్లీ 240 వరకు రెసిస్టెన్స్ ఉంది. ఈ లైన్ వరకు ఇక్కడ వరకు ఉంది. ఈ 3 జోన్స్లో ఎక్కడి నుంచన్నా కిందికి తీసుకోవచ్చు ఫుడ్ సైడ్కి. చూద్దాం. ఇప్పుడైతే లెవెల్స్ అయితే డ్రా చేసి పెట్టుకున్నాం మనము. ఈ ఏరియా వచ్చేసి సపోర్ట్ ఏరియా. ఇక్కడ ఈ జోన్ ఉంది కదా, ఇది సపోర్ట్ ఏరియా కిందకి పనిచేస్తుంది. 24,150. ఇక్కడ ఏమైనా కన్ఫర్మేషన్ వస్తే బయింగ్కి తీసుకుందాం, ఇక్కడ ఏమైనా కన్ఫర్మేషన్ వస్తే సెల్లింగ్కి తీసుకుందాం. ఇదే అండి ఈరోజు రూల్ ఫాలో అయ్యే ట్రేడ్ తీసుకునేది. ఇంకా మిడిల్లో ఎంట్రీ లేదు. 2 డేస్ లైన్గా మిడిల్లో ఎంట్రీ తీసుకున్నాము. ఈరోజు మనము ప్రాపర్గా ఈ లెవెల్ కానీ 240 లెవెల్ కానీ ఈ ఏరియాకి వస్తే బై చేద్దాము, ఈ ఏరియాకి వస్తే సెల్ చేద్దాము, అంతే. ఇంకా లెవెల్స్ అయితే మార్క్ చేసి పెట్టుకున్నాము. సింపుల్గా ఏం లేదు. ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది కదా, డే క్లోజింగ్ లైన్ దగ్గర క్యాండిల్ దగ్గర హై లో మార్క్ చేసామన్నమాట. ఇక్కడ ప్రీవియస్ హై ఉంది కదా, స్వింగ్ హైస్ ఉన్నాయి కదా, ఈ ఏరియాలో మనం సపోర్ట్ డ్రా చేసుకున్నాం సింపుల్గా. సో చూద్దాం. ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ ప్రీవియస్ డే లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే, హైలో చూస్తే ఇది రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత, ఈ హై బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక డోజీ పడ్డది చూడండి. ఇలా కన్ఫర్మ్ అయితే మ్యాక్సిమం కిందికి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక మనకి ఈ ఏరియాలో చూస్తే గ్యాప్ ఉంది. గ్యాప్ ఫిల్ చేయొచ్చు, లేకపోతే పైకి కూడా వెళ్ళొచ్చు, చెప్పలేము. కాకపోతే ఏంటంటే కన్ఫర్మేషన్ అనేది అనిపించట్లేదు. ఇక్కడ చూడండి, ఇది రిజెక్షన్ తీసుకుంది. ఫాలో త్రూ క్యాండిల్ కూడా ఉంది. ఒకవేళ మేబీ ఈ హై కానీ ఈ హై కానీ రెస్పెక్ట్ చేస్తే, ఇప్పుడు ఈ విక్ ఉంది కదా, ఈ విక్ హై కానీ లేకపోతే ఈ విక్ హై కానీ రెస్పెక్ట్ చేసి మళ్ళీ ఈ లో కింద క్లోజ్ అయితే మ్యాక్సిమం ఈ ఏరియాని రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. 24,060 కానీ 40 కానీ రెస్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఈ హై, ఇక్కడ ఎవరైతే సెల్లర్ ఉన్నారో, ఈ ఏరియాలో సెల్లర్ ఉన్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేస్తుంది. ఈ హై బ్రేక్ అయిన తర్వాతనే ఏమన్నా కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాకి వస్తే రావచ్చు. మనం కన్ఫర్మేషన్గా చెప్పలేము కదా, మార్కెట్ని మనం ఫాలో కావాల్సిందే. ఒక ఫాలో త్రూ క్యాండిల్ అయితే ఇది ఫామ్ అయింది ఈ ఏరియాలో. సో ఇక్కడ నుంచే డ్రాప్ కావాలి ప్రైస్, కాకపోతే రిజెక్షన్ తీసుకుంది. నేను ఒక ట్రేడ్ కూడా తీసుకోలేదు ఇవాళ. ఆర్డర్ బుక్ చూడొచ్చు, ఆర్డర్ బుక్లో కూడా ఏం లేవు. కంప్లీట్లో కానీ క్యాన్సల్లో రిజెక్టెడ్లో ఏం లేవు. ప్లస్ ఇంకొకటి, ఇక్కడ మన క్యాపిటల్ కూడా చూస్తే నిన్న ఎంత ఉందో అంతే ఉంది చూడండి, 19,858. ఓకే, చూద్దాం. మేబీ ఏంటంటే ఇంకా ఈ ఏరియా సెల్లర్స్ని, ఇక్కడున్న ఏరియా సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం ఉంది మార్కెట్. ఓకే, చూద్దాం. ఓకే అండి, మనం అనుకున్నట్టుగానే ఈ క్యాండిల్ కొంచెం రెస్పెక్ట్ చేసింది. ఈ క్యాండిల్ ఒక్కటి కానీ స్టాప్ లాస్ హిట్ కాకపోతే మనకి ఎంట్రీ ఉండేది మంచిగానే. ఓకే, కాకపోతే నాకు హై కన్విక్షన్ అనిపించలేదు. ఈ లో బ్రేక్ అయ్యి ఇక్కడ కానీ క్లోజ్ అయితే, దీని కింద క్లోజ్ అయితే తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం కదా, వచ్చింది. కాకపోతే నేను పని మీద బయటకు వెళ్ళడం వలన పొజిషన్ తీసుకోలేకపోయినా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, సేమ్ టైం 243 అవుతుంది. క్యాన్సల్, రిజెక్టెడ్ ఏం లేదనమాట, తీసుకోలేదు. క్యాపిటల్ కూడా చూస్తే మీరు 19,858 ఉంది. ఓకే, అవకాశం వచ్చినప్పుడేమో పని మీద ఉండాల్సి వస్తుంది. ఆ ఎస్ఐఆర్ ఫామ్, సర్ ఫామ్ గురించి అని చెప్పి వెళ్ళాల్సి వచ్చింది. సో వచ్చే వరకల్లా ఫాల్ అయిపోయింది. మ్యాక్సిమం ఏంటంటే ఫాల్ తొందరగా అయింది, కన్సల్టేషన్ ఎక్కువసేపు ఉంటుంది. మనం ఆ టైంలో కానీ స్క్రీన్ ముందు లేకపోతే మనము ఎమోషన్ అయ్యి వేరే ట్రేడ్ తీసుకోవడం కానీ అలాంటివి జరుగుతాయి. యాక్చువల్గా నిన్న మొన్న కూడా అలాంటిది జరిగింది అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే మిడిల్లో ట్రేడ్ తీసుకోవడం వల్లనే లాస్ అయింది. సో పర్ఫెక్ట్ ఎంట్రీ అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ లో కింద క్లోజ్ అయితే పర్ఫెక్ట్గా ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి ఒకవేళ ఈ ఏరియా నుంచి తీసుకున్నా మీకు ఎంత ఉంది, 29 పాయింట్స్ ఉంది.
అంటే ప్రీమియంలో 20 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది అప్రాక్సిమేట్లీగా. 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్న 1:5 ఉంది. ఇంకెక్కువనే ఉండొచ్చు. అప్రాక్సిమేట్లీ ఎన్ని పాయింట్స్ ఫాల్ అయింది చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 150 పాయింట్స్ ఉంది అనమాట. 150 పాయింట్స్ అంటే 1:2 ఆల్మోస్ట్ 7 పెట్టుకోండి. 1:7 వచ్చినట్టే అనమాట. సో మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? వర్క్ మీద ఉన్నప్పుడు మూమెంట్ కావడము, మనకి ఫ్రీగా ఉన్నప్పుడేమో కన్సల్టేషన్ కావడము, ఇలాంటిది మీకు ఎప్పుడైనా జరిగిందా? జరిగితే కామెంట్ చేయండి. సో నేను ట్రేడ్ మాత్రం తీసుకోలేదండి, ఎందుకంటే మన టార్గెట్ 40-50 పాయింట్స్ కాబట్టి ఒక ట్రేడ్ వచ్చినా కానీ మళ్ళీ మనము ప్లస్లోకి వచ్చేస్తాం, నో ప్రాబ్లం. కానీ మిడిల్లో తీసుకుంటే ప్రాబ్లం అయింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఓ సపోర్ట్ ఉంది, ఎగ్జాంపుల్ అనుకుందాము. ఇక్కడ ఓ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఏరియా దగ్గర ఫాలో త్రో క్యాండిల్ ఇది. ఇప్పుడు మీకు ఈ క్యాండిల్ ఫాలో త్రో క్యాండిల్ చూడండి, అది పర్ఫెక్ట్ క్లోజింగ్ లేదు చూడండి, పైనుంచి విక్ ఉంది. సో ఇలా విక్ ఉన్నప్పుడు ఫాలో త్రో క్యాండిల్ మ్యాక్సిమం స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో క్యాండిల్ కూడా పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ చూడండి ఎంత నీట్గా ఫామ్ అయింది. అలా ఫామ్ అయింది అనుకోండి, ఎంట్రీ తీసుకున్నా బాగుంటుంది అనమాట. సో యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈ బ్రేక్అవుట్ తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు నెక్స్ట్ది కూడా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కన్సల్టేషన్ తర్వాత. కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజెక్షన్ వచ్చేసింది చూడండి ఈ క్యాండిల్. సో ఫాలో త్రో క్యాండిల్ కూడా వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే స్టాప్ లాస్ కొంచెం దూరం అయిద్దని చెప్పేసి నేను వెయిట్ చేసిన. సో దాని తర్వాత బయటికి వెళ్ళి వచ్చే వరకల్లా మొత్తం కన్సల్టేషన్ ఫేస్ జోన్లో ఉంది. దాని తర్వాత డ్రాప్ అయింది. సో ఇప్పుడు వచ్చి చూస్తే మళ్ళీ కన్సల్టేషన్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఫామ్ అవుతుందో చూడండి ఏరియా, మీరు కొంచెం చార్ట్ డిజైన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఈ ఏరియా చూడండి ఎలా ఫామ్ అవుతుందో, సేమ్ ఈ ఏరియాలో కూడా అదే విధంగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ బ్రేక్ ఇస్తే మళ్ళీ ఈ హై దాకా టచ్ కావచ్చు, లేదంటే కింద గ్యాప్ ఉంది చూడండి, ఈ ఏరియా మొత్తం గ్యాప్ ఉంది, ఇంకా టచ్ కాలేదు. సో ఈ విక్ ఉంది కదా, ఈ విక్ ఈ ఏరియాకి టచ్ అయితే బాగుండేది, పైకి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుండే అనమాట. సో సరే, ఈ గ్యాప్ ఎట్లా ఏర్పడ్డదో చూడండి మీరు. ఓకే, అన్నీ క్లియర్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ క్లియర్ చేస్తున్నా. ఓకే, అన్నీ క్లియర్ చేసిన. ఇప్పుడు మీరు డ్రాయింగ్ ఎలా గీసుకోవాలి? డ్రాయింగ్ గీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. లెవెల్స్ గీసుకోవడము, లెవెల్స్ డ్రా చేయడం వచ్చిందంటే మీకు ఎంట్రీ ఎక్కడానికి తెలిసిపోతుంది. అయితే మీకు ఇంకో విషయం, ఇది డిలీట్ చేసిన ఇప్పుడు ప్యారలల్ ఛానల్. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇలా చూస్తే కన్ఫ్యూజ్ ఉంటుంది చార్ట్. కానీ మీరు అదే ఒక ప్యారలల్ ఛానల్ డ్రా చేశారనుకోండి, ఇక్కడ నుంచి ఈ లో నుంచి ఇప్పుడు ఈ హై ఉంది కదా, ఇక్కడ ఒక హై ఉంది చూడండి, ఇక్కడ వరకు కనెక్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, కొంచెం మేబీ ఫిల్ చేయడానికి రావచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఏరియా గ్యాప్ ఉంది కదా, కొంచెం జూమ్ చేస్తా. ఓకే, ఈ ఏరియా గ్యాప్ ఉంది కదా, ఈ జూమ్ మామూలుగా ఇక్కడ జూమ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది కదా, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి కూడా రావచ్చు. మామూలుగా 15 మినిట్స్లో చూస్తే మనకి అదే ఫాలో త్రో క్యాండిల్ ఉంది కదా, స్టాప్ లాస్ అయితే హిట్ అయింది అనమాట. అట్లా అంటే మనకి క్యాండిల్ ఫాలో త్రో క్యాండిల్ కూడా మంచిగా కన్ఫర్మేషన్గా ఫుల్ఫిల్గా పడ్డది అనుకోండి, మళ్ళీ గ్యారంటీగా పొజిషన్ తీసుకోవడానికి ఉంటుండే. ఈ ఏరియా ఉంది కదా, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వెళ్ళే అవకాశం ఉంటుంది మళ్ళీ 24,240. ఓకే, అలా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ గ్యాప్ ఫిల్ చేసుకొని వస్తే బాగుండేది. ఓకే, ట్రేడ్ అయితే తీసుకోలేదు ఇవాళ. మీకు ఎంతమందికి జరిగింది ఇలా పని మీద ఉన్నప్పుడేమో మూమెంట్ రావడం, మనం ఫ్రీగా ఉన్నప్పుడేమో కన్సల్టేషన్ కావడం, ఇలా ఎంతమందికి జరిగి ఉంటుంది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒకవేళ కమ్యూనిటీ కాంటాక్ట్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్లో కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఏమైనా సజెషన్స్, డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు టెలిగ్రామ్లో అడగొచ్చు. ప్లస్ ఓన్లీ ఇది ఏంటంటే బై సెల్ సిగ్నల్స్ ఇవ్వడానికి కాదండి ఈ ఛానల్, ప్యూర్లీ ఏంటంటే మనము ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో వాటి గురించి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా.
నా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నిఫ్టీ చార్ట్ చాలాసార్లు చూసిన, కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం హిట్ రేటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్క్రీన్ మీదనే కూర్చొని ఉండాలి, వేరే పనులు ఏం పెట్టుకోకుండా స్క్రీన్ మీదనే కూర్చొని ఉండాలి. మోస్ట్లీ ట్రేడింగ్ టైంలో పని అంతా అవాయిడ్ చేయగలగాలి. ట్రేడింగ్ టైంలో పెట్టుకోకుండా ఉంటే బెస్ట్ ఉంటుంది. సో లాస్ట్ 2 డేస్ కూడా అలానే జరిగింది. వేరే పని మీద ఉండి ర్యాండమ్గా మిడిల్లో ట్రేడ్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మిడిల్లో ట్రేడ్ తీసుకున్న లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో కూడా టార్గెట్స్ కూడా వచ్చినాయి, కానీ స్టాప్ లాస్ 30-40 పాయింట్స్ పెట్టుంటే టార్గెట్స్ కూడా వచ్చినాయి అనమాట. ఓకే, చూద్దాం మళ్ళీ నెక్స్ట్ డే. ఇప్పుడు ఇక్కడెక్కడ కూడా ఫోమోలో ఎంట్రీ తీసుకునే ఛాన్స్ లేదు, ఇంకా లాస్ట్ 2 డేస్ అయింది కాబట్టి. పొజిషన్ తీసుకోకుండా ఉండడం కూడా ఓపిక కావాలి స్క్రీన్ ముందర కూర్చొని. ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది కదా, ఆ టైం కూడా. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.